అయితే యాజ్ ఎ కామన్ మ్యాన్‌గా, నార్మల్ ఆడియన్స్‌గా చాలామంది పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలే రీసెంట్‌గా బోర్డులు తిప్పేసిన సందర్భాలున్నాయి. అసలు ఎక్కడ తప్పు జరుగుతోంది? ఏంటి? అంటే బేసిక్‌గా రియల్ ఎస్టేట్ అంటే ఒక 2 డెకేడ్స్ బ్యాక్ ఎలా ఉంటాయంటే అండి, ఒక ఏదన్నా ల్యాండ్‌ని తీసుకొని అంటే ఇట్ మే బి పనికిరాని ల్యాండ్‌ని తీసుకొని దాన్ని హైప్ క్రియేట్ చేసి పబ్లిక్‌కి లాంచింగ్ ఆఫర్ అని పెట్టి ఆ ప్లాట్ అమ్మేసి డబ్బులు క్యాచ్ చేసుకునేది. ఊరికి దూరంగా సిటీ అవతల అసలు అక్కడ పెరిగే గ్రోత్ కారిడార్ తీసుకోపోయేదారు. అంటే వాళ్ళకు ల్యాండ్ కొన్నప్పుడు తక్కువ రేట్లో తీసుకొని అక్కడ కొన్ని డెకరేషన్స్ చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉన్న ఎమోషన్స్ని క్యాచ్ చేసుకొని అమ్మిన కంపెనీలు పెద్ద కంపెనీ చాలా ఉన్నాయి. వాళ్ళకు డబ్బులు వెనుక పరిగెత్తిరు వాళ్ళు. సో ఇరుగలు ఆగిపోయారు. మేము ప్రజెంట్గా విజన్ ఎంబడి పరిగెడుతున్నాం. కస్టమర్ తీసుకున్నప్పుడు మనం ఇచ్చేది 4 stones ఆఫ్ పీస్ ఆఫ్ ప్లాట్ ఒకటే కాదు. వాళ్ళు పాస్ట్లో చేసిన హార్డ్ అండ్ మనీ వాళ్ళ ఫ్యూచర్కి ఉపయోగపడడానికి ప్లాట్ తీసుకుంటున్నారు. సో వాళ్ళ ఎండ్ నుంచి ఆలోచించిన కంపెనీలు కొంచెం విజన్తో ముందుకెళ్తున్న కంపెనీలు ఇవాళ టాప్ 1 లెక్క మార్కెట్లో ఉన్నాయండి. అంటే డబ్బులు వెంబడి మనం పరిగెడితే ఒక స్టేజ్లో ఆగిపోవాల్సి వస్తుంది. కస్టమర్కి మేలు చేయాలి, కస్టమర్కి బెనిఫిట్ రావాలి, లాయల్టీ కస్టమర్ కావాలి, కస్టమర్ బాగుండాలి, మార్కెటింగ్ పర్సన్ బాగుండాలి, సొసైటీ బాగుండాలనే ఉద్దేశంతో పరిగెత్తినప్పుడు డబ్బులు బై డిఫాల్ట్గా ఫాలో వస్తాయి.